ఈ అక్షయ తృతీయకు బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో గోల్డ్ పై 6% నుంచి 9% వరకు డిస్కౌంట్, జీరో మేకింగ్ చార్జెస్. రైట్ నౌ ఐఎమ్ విత్ నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి. మా ఇద్దరికి శ్రీనివాస్ కామన్ ఉంది. ఎస్, శ్రీనివాస్ రోషన్. జేడీ గారి కన్నా బాబాయ్ అనగానే మీ మైండ్ సెట్ కి ఎక్కుతుందా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ క్యారెక్టర్. నేను సినిమాని ప్రేమించాను. దీని మీద బ్రతుకుదాం, దీంతో వచ్చే డబ్బుతో ఇంకేం చేద్దాం, ఆకారం కొందామా, ఈల్డ్ కొందాం అనే ఉద్దేశం నాకు లేదు. ఐ లవ్ సినిమా. ఇప్పుడు వాట్ అబౌట్ ఫుడ్ ఏం తీసుకుంటారు? ఐ డిస్లైక్ ఫుడ్. రైస్ తిని ఎన్ని ఇయర్స్ అయింది మీరు? 20, 24, 25 years. 24 years అయింది రైస్ తిని. I don't eat. జేడీ గారు, మీరు ప్రొఫెషనల్ లైఫ్ లో చాలా హ్యాపీయా, లేకపోతే పర్సనల్ లైఫ్ లో చాలా హ్యాపీయా? రెండు లైఫ్స్లో, పర్సనల్ లైఫ్లో హ్యాపీగా ఉంటేనే ప్రొఫెషనల్ లైఫ్లో హ్యాపీగా ఉండగలం. మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారు జేడీ చక్రవర్తి గారు, టాప్ హ్యాంకర్. పేరు చెప్పు. విష్ణుప్రియ మీరు పెళ్లి చేసుకుంటున్నారు అన్నారు. విష్ణుప్రియ గురించి నేను విషయం చెప్తాను. విష్ణుప్రియ నా ప్రియ. విష్ణుప్రియ నేను ఫోన్ చేస్తాను. షీ ట్రీట్స్ మీ యాజ్ హర్ గురు. గురు శిష్యులు పెళ్లి చేసుకోకూడదని ఎక్కడ రాజ్యాంగంలో రాసి మీ శిష్యురాలు అన్నారు కాబట్టి ఒకటి అడగనా మరి? రీసెంట్ గా తన మీద సబ్స్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ లో 399 ఏదో సబ్స్క్రిప్షన్ చేసుకుంటే ఆఫ్ న్యూడ్ చూపిస్తుంది. తను నా ఫిలాసాఫికల్ సైడ్ లో శిష్యురాలు. తన పర్సనల్ లైఫ్, తన ప్రొఫెషనల్ లైఫ్ నాకు సంబంధం. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి. శ్రీనివాస్. మా ఇద్దరికి శ్రీనివాస్ కామన్ ఉంది. ఎస్, శ్రీనివాస్ రోషన్. కానీ జేడీ గారు నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వింటేజ్ లుక్ నాకు తెలిసి ఎంతమందికి దేవుడు ఇస్తాడో కానీ గాడ్ గిఫ్ట్ నాకు నువ్వు తెలిసినప్పటి నుంచి మరి నువ్వు కూడా ఇలాగే ఉన్నావు. నేను ఇలానే ఉన్నా, కానీ నేను 56, 57 కాదు కదా. నేను 56 అని నీకెవరు చెప్పారు? నువ్వు గూగుల్ చూసి మాట్లాడితే అదే ప్రాబ్లం. గూగుల్లో నీ గురించి నువ్వు ఎవరినో రేప్ చేసావని వచ్చింది, అది నిజమా? ఎప్పుడు సార్? అదే ఇయర్ చెప్పండి. అంటే ఏ ఇయర్? అంటే ప్రతి ఇయర్ లో ఒక్కొక్కరు రేప్ చేస్తూ ఉంటావా? మీరు కూడా ఉన్నారు కదా ఆ సినిమాలో. అరే ఆహా, చూసారా, మా రోషన్ లో మంచి రైటర్ కూడా ఉన్నాడు. ఎస్, సూపర్. నిజంగా గాయపాటి సింహం అనగానే నిజంగా మీరు ఉన్నారని నేను అనుకోలే ఫస్ట్. ఇప్పుడు కాదు, ఇక్కడికి వచ్చి రాకముందు కరెక్ట్. నార్మల్ గా తరుణ్ భాస్కర్ గారిది అండ్ పరియా అబ్దుల్లా సమ్ ఏదో చూశాను నేను. మళ్ళీ వీళ్ళది ఒక సినిమా వస్తున్నాను అనుకున్నాను. కానీ మీ వింటేజ్ లుక్ చూసిన తర్వాత మాత్రం అనిపించింది, ఎందుకు జేడీ చక్రవర్తి గారు తెలుగు ఇండస్ట్రీ మీద ఫోకస్ తగ్గించి ఎక్కువ బాంబేలో ఉంటున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న డైరెక్టర్స్ ఆ ఫీలింగ్ లో బతికేస్తున్నారా, లేదా? లేదు, అంటే ఇండస్ట్రీ హ్యాస్ ఆల్వేస్ బీన్ వెరీ నైస్ టు మీ. ఇండస్ట్రీ లేకపోతే చాలా మంది నీకున్న టాలెంట్ని వీళ్ళు గమనించలేదు అంటారు, తప్పు. ఇండస్ట్రీ గమనించకపోతే ఇంత దూరం ఎక్కడ వస్తా నేను? అబ్సల్యూట్గా కుదరని పని. ఇంత దూరం కాదు, అంత దూరం ఎక్కడ వెళ్తాను? బాంబేకి. ఇక్కడ గుర్తించి గ్రహించిన తర్వాత కదా బాంబేకి వెళ్ళింది. కాకపోతే నేనే, బికాస్ ఐ వాజ్ నాట్ రియలీ గెటింగ్ ఎక్సైటెడ్, నేనే కావాలని ఒక బ్రేక్ తీసుకున్నాను. ఎందుకు అనేది చెప్తా. నేను అంత బ్రేక్ తీసుకోకపోతే, వెరీ లాంగ్ బ్రేక్ మనం ఎందుకు తీసుకోకపోతే, లాస్ట్ టైం మనం నువ్వు ప్రీ రిలీజ్ కూడా వచ్చావు దయాకి, విచ్ ఐ ఇన్వైటెడ్ యూ, రిమెంబర్? గుర్తున్నా నీకు? దయా వరకు ఆగా నేను. ఎందుకు ఆగాను అంటే, ఏదో ఒకటి చేయటం కరెక్ట్ కాదు. మనం ఒకటి చేసినా అది ఏదో అవ్వాలి. అది ఎలా అవుతుందో నాకు తెలీదు. నాకు ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుందనే నమ్మకం దయాకు ముందర దేని మీద రాలేదు, అందుకని చేయలేదు, అంతే. దయా విన్న వెంటనే నాకు అర్థమైపోయింది, దిస్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ ఎల్స్ అని. సో ఆ నమ్మకం కోసం ఎదురు చూశాను. అది నన్ను వమ్ము చేయలేదు. దయా బికేమ్ అ సూపర్ డూపర్ హిట్. దాని తర్వాత మళ్ళీ నేను ఏ వెబ్ సిరీస్ చేయలేదు. ఇప్పుడు చేస్తున్నాను, వేరే విషయం. మధ్యలో ఎంతమంది ఎన్ని ఆఫర్ చేసినా చేయలేదు. మళ్ళీ ఆ కిక్ రాలేదు. ఆ స్పూఫ్ లాగా చేసినప్పుడు, స్పూఫ్ కాదు, దాన్ని తీసుకుని రియలిస్టిక్ గా చేసినప్పుడు సుధాకర్ గారినే కాస్ట్ చేశాడు. ఆ డైలాగ్ రాస్తున్నప్పుడు సుధాకర్ గారు ఆ సినిమాలో డైలాగ్, అవును ఈ టైటిల్ బాగుంటుందిగా, కామెడీగా ఉందిగా, గాయపడి సినిమా పెట్టేద్దామని పెట్టేశారు, అంతే తప్ప ఇప్పుడు ఇది విన్న టైటిలా లేకపోతే ఏదో యాక్షన్ సినిమా టైటిల్ లాగా ఉందా అని అనిపించలేదు.
కానీ థియేటర్కి వచ్చే సినిమా అంటే చాలా ఇయర్స్ తర్వాత, చాలా ఇయర్స్ గ్యాప్ తర్వాత మీరు థియేటర్కి వస్తుంది బిగ్ స్క్రీన్ మీదకి ఈ movie. కరెక్ట్ మన నాగ చైతన్య జోష్ కరెక్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లుక్ సార్. ఒక 15-16 ఇయర్స్ అయి ఉంటుందా రిలీజ్ అయ్యేది ఆల్మోస్ట్. అయి ఉంటుంది. ఈ 2009. కాస్ట్యూమ్ లో అయితే బాంబే ప్రియులు జేడీ లాగా ఉన్నారు, అది వేరే విషయం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. టెన్షన్స్ ఏమి ఉండవా మీకు పర్సనల్ లైఫ్ లో? నో మీ పర్సనల్ లైఫ్ ఒకసారి విని మొత్తం ఫుల్ కాదు, నేను ఇక నీ చెప్పింది ఏంటి, మీ తమ్ములేని పెట్టింది ఏంటి, నేను అసలు ఎక్కడైనా చెప్పానా? నేను ఎక్కడైనా నా మీద విష ప్రయోగం అన్నా కానీ అది మెడ్రాస్ నుంచి నాకు మెడ్రాస్ టీవీ ఛానల్స్లో వేసారట. ఏమని? జేడి చక్రవర్తి మీద టన్ ఫలానా వాళ్ళు విష ప్రయోగం చేశారు. నేను రోషన్ తోటి నా మీద విష ప్రయోగం జరిగింది అంటే అమ్మాయిలా అబ్బాయిలా అన్నావు నువ్వు, అది నేను చెప్పను అన్నా. వాట్ హ్యాపెన్స్, అదే ఐఎమ్ ఓకే విత్ దాట్. నో 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 నేను అబ్సల్యూట్గా నాకు అసలు ప్రాబ్లం ఉండదు తెలుసా, థంబ్నెయిల్కి ప్రాబ్లం ఉండదు. నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నా, నాకు మీమ్స్ చేసేవాళ్ళు అంటే చాలా ఇష్టం. మేబీ డై హార్డ్ ఫ్యాన్స్ అనుకుంటా, అందుకే అన్ని మిలియన్స్ చూశారు. నువ్వు మా జేడీ గారి మీద విష ప్రయోగం జరిగిందా, ఎవరు చేశారు, ఫ్యామిలీలో వాళ్ళే చేశారా, అసలు మంది ఫ్యాన్స్ ఉన్నారని నేను అప్పుడు నిజంగా నేను కూడా అప్పుడే రిలీజ్ అయ్యాను. కాదు, నేను ఫ్యామిలీలో వాళ్ళు చేశారని చెప్పలేదు, విష ప్రయోగం జరిగింది అన్నాను. సో మీరు పెట్టిన అది అఫ్కోర్స్ అది మళ్ళీ ఇంటెలిజెన్స్. నాకు ఏదైతే మనం ఈ థంబ్నెయిల్ పెడతామో అది చాలా చాలా ఇంటెలిజెంట్ జాబ్ అయ్యేది. ఇట్స్ నాట్ ఏ జోక్. చాలా మంది తిట్టుకుంటూ ఉంటారు. నేను ఆ థంబ్నెయిల్ పెట్టిన తర్వాత కూడా నేను నీకు ఫోన్ చేసి చెప్పాను సూపర్బ్ అని. ఇప్పుడు విషయం ఏంటంటే హౌ టు మేక్ ఏ ప్రోడక్ట్ కాదు, హౌ టు సెల్ ఇట్ తెలియాలి. సో అదే నేను నా ఇంటర్వ్యూస్లో కూడా చెప్తున్నా, నాకు మీమ్స్ చేసేవాళ్ళు అంటే అట్మోస్ట్ రెస్పెక్ట్. ఓకే, ఎంత కష్టం తెలుసా, అది ఎంత కష్టం. ఎప్పుడో ఉన్న జోకుని తీసుకొచ్చి ఇక్కడ కట్ చేసి పెట్టాలి ఇప్పుడు జరిగే అంశంలో. అవును, ఐ రియలీ లవ్. ఎందుకంటే మీమ్స్ ఇప్పుడు మొన్న మీరు ఎప్పుడెప్పుడో మాట్లాడారు అనుకుంటా, నాకు తెలియదు, అది రీసెంట్ అనుకుంటా, ఇప్పుడు పాపప్ అయిపోతుంది. ఒక హీరోయిన్ మిమ్మల్ని అది ఎప్పుడు 2 years బ్యాక్ డ్రింక్ ఆఫర్ కి పిలిచారా లేకపోతే మిమ్మల్ని దేనికి పిలిచారు నాకు తెలియదు. నేను డ్రింక్ చేయను రోషన్. ఓకే, పిలవగానే మీరు కూర్చోగానే ఇంకొక ప్రొడ్యూసర్ ఎవరో వస్తే మీరు మనసం కింద దూరం ఏంటి సార్ అది? అది 2 ఏళ్ల కింద సంగతి, అది అయిపోయింది. ఇప్పుడు నాకు గాయపడ్డ సింహంలో ఉన్నా నేను. కాదు సార్, కాదు అంటే అది 2 ఏళ్ల కింద నేను భరద్వాజ్ అన్నయ్యతో ఇంటర్వ్యూ ఇస్తూ అప్పుడు దేర్ వాజ్ అ మూమెంట్. ఓకే, ఆ ఉమెన్ మిమ్మల్ని ఇంటికి ఇన్వైట్ చేశారా? లేదు, దిస్ హ్యాపెండ్ ఇన్ గెస్ట్ హౌస్. నేను నా ఇంకో ఫ్రెండ్, ఇంకో హీరో యాక్టరు, మేము వి జస్ట్ వెంట్ టు మీట్. ఓకే, అంతే. ఆ మీటింగ్ అయినప్పుడు ఆ బ్యాలెన్స్ దాంట్లో విన్నావుగా, అది జరిగింది. ఒక ప్రొడ్యూసర్ ఎవరో వచ్చారు, అలాంటిదే. డోర్ కొట్టగానే మిమ్మల్ని ఎందుకు మరి మంచం కింద ఉండండి అతను చూస్తాడు అని చెప్పి అన్నాడు? కాదు, అతను డోర్ ఎందుకు కొట్టాడు అంటే అమ్మాయితో ఏదో సరదాగా మాట్లాడదామని. ఓకే, ఇప్పుడు ఆ సరదాగా మాట్లాడనివ్వకపోతే కూడా వేషాలు రావేమో అని అంత ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు అమ్మాయిలు. అంతేగాని ఇప్పుడు అతను ఏదో వచ్చి ఏదో అరాచకాలు చేద్దాం కాదు. అతను ఏదో కొంచెం సరదాగా మాట్లాడికి వెళ్దాం, గులానంద్ లహరి అని వచ్చాడు. అది వచ్చినప్పుడు మళ్ళీ మేముంటే మాట్లాడటం కుదరదు కదా, అందుకని 5-10 నిమిషాలు మేము దాక్కోవాల్సి వచ్చింది. విన్నారా ఏం మాట్లాడారు? నవ్వొచ్చిందా? డెఫినెట్గా ఇలాంటివే మనం ఇంకో చోట వాడతాం కాబట్టి ఏం నవ్వుతాం అంటే అమ్మాయిల మీద కాదు. ఓకే, ఇలా జరిగాయి, ఇలా విన్నాం అని ఫస్ట్ టైం లైవ్గా విన్నాం. కానీ అబ్బాయిలకు కూడా ఉంటుందండి డెఫినెట్ గా. హీరో అవ్వాలి అంటే, ఒక పెద్ద హీరో అవ్వాలి అంటే ఇలాంటివి ఉంటాయా? హీరోయిన్ ఇప్పుడు అక్కడంటే మగ ప్రొడ్యూసర్ వచ్చారు కాబట్టి సరిపోతుంది. అదే ఒక హీరో రూమ్ కి ఒక లేడీ ప్రొడ్యూసర్ వచ్చినా ఇలానే ఉంటుందా అంటున్నాను. అలా ఎందుకు ఉంటుంది? మీరే కదా ఇంకోలా ఉంటుంది. అంటే ఇంకోలా అంటే డోర్ తీసి అమ్మగారు బాగున్నారా అని కాళ్ళకి దండం పెట్టి పంపిస్తాడు. అందుకనే మీ సినిమాకి మీరున్నారని చూడండి ఎంతమంది ప్రొడ్యూసర్స్ వచ్చారు.